RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. సాలూరు ప్రాంతం భక్తికి మహాభక్తులకు పెట్టింది పేరు. సాలూరు పరిసర ప్రాంతాల్లో ఎన్నో మహాన్విత ఆలయాలు కలవు. చక్కటి వాతావరణం, చక్కటి మనసు కలిగిన మనుషులు కలిగిన ప్రాంతం. దుర్గమ్మకు నచ్చి కోరి వెలసింది. సాలూరులో సోమవారం రాత్రి 9:48 తుపాకుల శ్యామల అనే స్త్రీ మీద పూని కొంకి వీధి ట్రాన్స్ఫార్మర్ కింద వెలిసానని, తుప్పల మట్టి తొలగించిన మట్టిలో అమ్మవారి విగ్రహం దర్శనమివ్వడంతో భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ తొలగించి చిన్న గుడి లేక గద్దె మాదిరి నిర్మాణం చేయాలని సంకల్పించామని, పుర ప్రముఖులు, విద్యుత్ శాఖ అధికారులు సహకరించాలని ఆర్టీఐ లైవ్ న్యూస్ జర్నలిస్ట్ సంతోష్ కుమార్ శర్మ పాణిగ్రాహికి తెలిపారు. నాడు రాత్రి కొంకు వీధిలో గాంధీనగర్లో ఉన్న ఒక ఆవిడ మీద దుర్గమ్మ తల్లి కనిపించడం చేత వీధి పెద్దలందరూ తెలియచేయడం, వాళ్ళ కూడా రావటం జరిగింది. వచ్చి ఇక్కడ దొంగలు తుప్పులు ఉంటే మరి స్థలం బాగోదన్నమాట, బాగా ఇది పానికాలాడిది. కానీ అక్కడ అమ్మవారు స్థలం కనుక అక్కడ వెలిచింది. వెళ్ళడం చేత మొత్తం సాలూరు ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి భక్తి శాఖలతో అమ్మవారికి కుంకుమతో పూజలు, పసుపు కుంకుమతో పూజలు చేయడం జరుగుతుంది. పురపేదలు, పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ సహకరించి అమ్మవారి గుడిని అభివృద్ధి చేయడంగా కోరుతున్నాం. మా కోడలండి, మా కోడల మీద దుర్గమ్మ తల్లి వస్తుందండి. మా కోడల ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో ఉంటే ఆ దుర్గమ్మ తల్లి వచ్చి పడింది. పడితేమో మేము గాబరైపోయాము. గాబరైపోతే ఏటమ్మా ఏట్లేదు అంటుందంటే ఇలాగా నేను అక్కడ వచ్చిందాను, నా జాగాలో నేను వచ్చి చూడండి, నాకు మట్టి గట్ట అంతా నా తల మీద బరువుగా ఉంది, కళ్ళు గట్ట మూసిపోయింది, కళ్ళు గట్ట మండిపోతుంది, రండి చూడండి అంటే, ఏటమ్మా మాకు చెప్తున్నావు, వీధిలో నువ్వు వచ్చావు, నువ్వు మా ఇంట్లోకి వచ్చినావు, నేను నమ్ముతున్నాము, నీకు మేము కొలుస్తున్నాం తల్లి, కానీ పెద్దలు నమ్మట్లేదు కదా వీధిలో వాళ్ళు. వీధిలో వాళ్ళు పెద్దలు చెప్తే బాగుంటుందంటే ఆ వీధి పెద్దలకు పిలుచుకొని రండి, నేను చెప్తాను, నేను వచ్చున్నాను నా జాగాలోని అనుకుని మా వాళ్ళు చెప్పిందండి. చెప్తే మా వీధి పెద్దలు పిలుచుకొని వచ్చాను. పిలుచుకొని వచ్చి చూడు ఇలా చెప్తుంది తల్లి, అమ్మవారు అక్కడ వచ్చిందంట అనుకుంటే ఆ వీధి పెద్దలేమో పదండి అయితే చూద్దామంటే ఆ తల్లి చెప్పింది, పదండి నేను ఆ జాగాలో వెలిసాను కదా, నేను చూపిస్తాను, ఆ జాగాలో వెలిసిందని నాకు తుప్ప దొంగ అడ్డుంది, అదండి తీయండి అనుకుని తల్లి వచ్చి ఆ జాగాలో నిలబడి చింతలు వేసి దాన్ని పెట్టుకొని నేను ఈ జాగాలో నిలుచున్నాను, తీయండి ఆ జాగా